వేసవి కలివేంద్రము మరియు మధ్యవర్గ కేంద్రానికి సంబంధించినటువంటి విషయాలపైన మన మిత్రులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ఈ ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి మన అన్నదాత సుఖీభావ సభ్యులందరికీ కూడా ముందుగా ఆర్థిక స్వాగతం. మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం వేసవిలో పాదచారులకి దాహార్తులకి మంచినీరు మరియు మజ్జిగ అందించాలని సదుద్దేశంతో ప్రారంభించినటువంటి మధ్య కేంద్రము దినదినాభివృద్ధిగా ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి పథంలో వెళుతూ మనందరి సహాయ సహకారాలతో పెద్దలు మరి ఇక్కడ రానటువంటి వాళ్ళు మిత్రుల సహకారంతో ఇంకా ఈ సంస్థ మీద ఉన్నటువంటి ప్రేమాత్మాలు కలిగినటువంటి మంచి మనసు ఉన్నటువంటి పెద్దల సహాయ సహకారాలతో దిగ్విజయంగా నడుస్తుందని చెప్పేసి మనం అనుకుంటున్నాము. బట్ ఏంటంటే ఇక్కడ పెద్దలంతా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఇంకా పూర్తిగా డెవలప్ చేయడం కోసం లేదా ఇంకొద్దిగా మోడిఫికేషన్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి అంశాల మీద లేదా ఆ మందులు వేసవిలో దాదాపుగా 42 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతన్నప్పుడు కూడా మనం వచ్చినటువంటి మిత్రులు ముఖ్యంగా 5-6 గురించి చెప్పుకోవాలి. వెంకయ్యరావు గారు, తర్వాత మరి మన సందీప్ మాస్టారు, తర్వాత అర్జునరావు గారు, తర్వాత మూర్తి గారు, మరి రమాధు అక్క, ఇట్లాంటి వాళ్ళు ముందుగా అంటే మనమందరం కాదు వాళ్ళు మేజర్గా పార్ట్ రోల్ తీసుకున్నటువంటి అంశం మనం గమనించాము. అందుకని చెప్పేసి మన టీంలో యంగ్స్టర్స్, మిడిల్ ఏజెస్ వాళ్ళు, రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎంతో ఉపయోగమో మొన్న తెలిసింది నాకు. ఎందుకంటే వాళ్ళు ఆ రోల్ తీసుకోవడానికి వాళ్ళు రిటైర్ అయినటువంటి కూడా మంచి అంశం. తర్వాత మనకి ట్రాన్స్ఫర్ అడవుల్లో ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఎక్కడ ఇంటికి కూడా అంతరాయం కలగకుండా మరి ఒక మధ్యగా డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు ఒక మధ్యగా తీసుకురావడము. నేను హైదరాబాద్ తెనాల్లో మధ్య కేంద్రాలు చాలా రన్ చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ కమ్యూనిటీ ఆయన కష్టం మాత్రం ఆయన కష్టం ఉంది. అందుకు ఆయన అభినందనలు ఉంది మన ఆర్గనైజేషన్లో. తర్వాత మిగిలినందరూ కూడా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది. ఇలా చిన్న లోపాలు జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఉద్యోగంలో ఎవరికైనా చికాకు వచ్చినటువంటి సందర్భంలో ఏదో బాబా లాంటి మాట్లాడటమో రాలేదు ఇలాంటివి ఉంటాయి. అవన్నీ కూడా అన్నిగా భావించకుండా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాల నుంచి సలహాలు ఇవ్వాల్సిందిగా ముందుగా ఎవరు అన్నిగా భావించకపోతే మన పెద్దల వాళ్ళ నుంచి వద్దామని కనకమేళ్ళ విజయకుమార్ అన్న ఒకసారి సుఖీభవ. మరి తెనాలి పట్టణంలో 2021 సెకండ్ వేవ్ కరోనా సమయంలో కొంతమంది మిత్రులు కలిసి అన్నదాత సుఖీభవ అనేటువంటి బ్యానర్ మీద అన్నదాన కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ముఖ్య అవసరము అన్నం అందించడం. మరి దానిలో భాగంగా భోజనం ప్యాకెట్లు చేసి అవసరమైన వాళ్ళకి అందించడం జరిగింది. మరి అలాంటి కార్యక్రమం కాలక్రమేణా పెరుగుకుంటూ వచ్చి అనేక రకాలైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముడిపడి ఉంటాయి. మరి ఈ క్రమంలోనే 2023లో మన తెనాలి పోస్ట్ రోడ్లోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద, అంటే అది అర్బన్ బ్యాంక్, గుంటూరు అర్బన్ బ్యాంక్ ఎదురుగా మరి వేసవి చలివేంద్రం ప్రారంభిద్దాం అనేటువంటి ఉద్దేశంతో మిత్రుల ఆలోచనతో వేసవి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి ఆ సంవత్సరం 2023లో వేసవి చలివేంద్రం నిర్వహణ కోసం మరి మంచినీరు అందించడం కోసం దాతలు ముందుకు రావడం జరిగింది. ఆ సంవత్సరం మనకి 137,950 రూపాయలు మనకి ఈ కార్యక్రమానికి అందజేయడం జరిగింది దాతలు. మరి అలాగే సెకండ్ ఇయర్ అంటే 2024లో 1,82,700 రూపాయలు మనకి అందిని. మరి అలాంటి క్రమంలోనే మరి ఈ మూడవ సంవత్సరం మరి అంటే 2025వ సంవత్సరంలో 2,05,700 రూపాయలు అందిని. మరి 2,05,700 రూపాయలతో మరి ఈ సంవత్సరం మంచినీటి కేంద్రాన్ని దిగ్విజయంగా 60 రోజుల పాటు 2 నెలల కాలం పాటు అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి శ్రీ అడ్డాల ఆంజనేయులు గారు ఏస్క్వేర్గా ప్రసిద్ధి చెందినటువంటి సార్ గారి ఆ అర్బన్ బ్యాంక్ ముందు మనకి కేంద్రాన్ని ఇవ్వడం జరిగింది. వారి ముందుకు వచ్చి మేము అడిగిన వెంటనే ఆ ప్లేస్ మనకి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. అటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి 1,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు కూడా అనేక మంది దాతలకు అందజేయడం జరిగింది. మరి దీని ద్వారా ఈ సంవత్సరం మనకి 2,05,700 రూపాయలని 57 మంది దాతలు సహాయ సహకారాలతో మనం
చేయడం జరిగింది. మరి దీనికి గాను 2,05,700 రూపాయలు మనకి 2,12,100 రూపాయలు వ్యయం కావడం జరిగింది. మరి దీనిలో ఇంకా మనకి 4,500 రూపాయలు ఈ సంవత్సరం మనకి బ్యాలెన్స్ ఉంది. దీనిలో మేజర్ పార్ట్ మనకి చూసినట్లయితే మజ్జిగకి 120 క్యాన్లు మనం ఉపయోగించాము. 1,43,000 రూపాయలు మజ్జిగకి చెల్లించడం జరిగింది. అట్లాగే వాటర్ కోసం 12,500 రూపాయలు వ్యయం చేశాం వాటర్కి. అలాగే మరి వాటర్ పోసిన వారికి 18,000 రూపాయలు అందించడం జరిగింది. వాటర్ గ్లాసులకి 10,800 రూపాయలు అయింది. 10,800 రూపాయలు వాటర్ గ్లాసులకి మనం చెల్లించాము. మరి 10,800లో కూడా మనం ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా పేపర్ గ్లాసులు వాడాము. ఈ మొత్తం కూడా ఈ పేపర్ గ్లాసులు మరి పోతురాజు గారు కోతరాజు శ్రీనివాస్ గారి స్టూడెంట్ వేమూరు నుంచి వాటిని మనకి తక్కువ ఖర్చులోనే అందించడం జరిగింది. మరి అలాగే పందిరి వేయడానికి 8,500 రూపాయలు, మొదటి రోజు ఓపెనింగ్ 3,000 రూపాయలు, అలాంటి ఖర్చు మొత్తం కూడా దీనిలో మేజర్ ఖర్చు నేను చెప్పగలిగాను. ఇవన్నీ కలిపి 2,12,000 రూపాయలు వ్యయం అవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనకి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారికి అంటే మనకి ఎక్కడ ఎవరున్నారో మనకి తెలియకపోయినప్పటికీ కూడా వారు తెలుసుకోవడం ద్వారా కానీ మన అన్నదాత గ్రూప్ ద్వారా తెలుసుకుని కానీ స్వచ్ఛందంగానే వారు ప్రతాప్ గారికో, పోతురాజు గారికో, నాకో, పొట్టువారి శ్రీనివాస్ గారికో, మిగిలిన మిత్రులకు అందించడం జరుగుతుంది. మరి అందించినటువంటి మొత్తం కూడా మనం జమా ఖర్చులాగా మొత్తం రాసి ప్రతి రూపాయి కూడా మనం చక్కగా సద్వినియోగం చేయడం జరిగింది. ఈ సద్వినియోగం చేయడంతోనే మనకి తృప్తి ఉంటుంది. మరి అలాగే వీటితో పాటు మనం అనేక రకాలుగా మరి ట్రైసైకిల్ అందించాము. ఈ మజ్జిగ కార్యక్రమంలో భాగంగానే మరి ట్రైసైకిల్ కూడా హెడ్మాస్టర్ శ్రీ కొడాల రాజ్యలక్ష్మి గారు, రామనాథన్ గారి దంపతులు వాడి మనముడు పుట్టినరోజు సందర్భంగా ట్రైసైకిల్ కూడా అందించమని 10,000 రూపాయలు అందించారు. మరి అలాగే మధ్య కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమాలు జరిగినాయి. అలాగే మరి మన వేసవి తలవేంద్రం ముందు ప్రారంభించే ముందు టైక్వాండో మరి తెనాల్లో టైక్వాండో విద్యార్థులు స్టేట్ లెవెల్ ఈవెంట్స్ మన తెనాల్లో జరిగినాయి. వారికి కూడా మనం 10,000 రూపాయలు విద్యార్థుల భోజనం ఖర్చులు కానీ చెల్లించడం అయింది. ఇలాంటి అనేక రకాలుగా మనం సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఈ అన్ని కార్యక్రమాలకి చేయూతను అందిస్తున్నటువంటి పెద్దలు, మిత్రులు, దాతలు అందరికీ కూడా మన అన్నదాత సుఖీభావ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి అందరికీ కూడా కృతజ్ఞతలు. టీం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన యొక్క టీం ఎంత స్ఫూర్తితో పనిచేస్తుందంటే మనల్ని చూసి, మన టీంని చూసి ఇంకా మన తెనాలి టౌన్లో ఈ సంవత్సరం 4 టీంలు తయారైనవి. అవి ఏంటంటే మన శివాజీ సెంటర్లో ఒక చోట మధ్య పంపిణీ అదేవిధంగా జరుగుతుంది. అట్లాగే రైల్వే స్టేషన్ దగ్గర ఒక చోట మధ్య పంపిణీ జరుగుతుంది. అలాగే మనది తర్వాత కోఆపరేటివ్ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు మంచిగా నడుపుతారు మన పోటీగా. అలాగూ మనం చూసి మన స్ఫూర్తిగా మనం నలుగురికి స్ఫూర్తిగా నిలిచామని అనుకుంటున్నాను. మరి ఈ స్ఫూర్తి మనం ఇదే విధంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి అందరూ అటెండ్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అటెండ్ అయినందుకే. ఎందుకంటే ఫైనాన్షియల్గా పూర్వాశ్రీ గారి విషయంలో చెప్తామంటే కొన్ని ఫేస్ వాల్యూస్ ఉంటాయి. ఆ ఫేస్ వాల్యూస్ని బట్టి కొన్ని కార్యక్రమాలకు విరివిగా అమౌంట్స్ వస్తాయి. అలా ఒక నమ్మకం అనేది ఉండాలి. మన టీంలో చాలామంది నమ్మకస్తులు ఉన్నారు. అందరూ కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు. వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వివిధ వర్గాల వాళ్ళు, వివిధ సభ్యులు అనేక మంది ఆ యొక్క సంస్థ చేస్తున్న యొక్క పనితనాన్ని గుర్తించి మనందరికీ మన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి వారి యొక్క ఆ అమౌంట్ని మనకి ఈ మధ్య విషయంలో కానీ అన్న పెట్టే విషయంలో కానీ వాళ్ళు మనకి ఎంతో విధంగా పొరపాటు చేశారు. అందరూ ప్రతి ఒక్కరు ఇందులో కృషి చేసిన వాళ్ళు, నేను కాదు నువ్వు కాదు అని వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరు కూడా వారు వంతు కష్టపడి చేయడం వల్లే మనకి జనాల్లో ఈ అన్నదాత సుఖీభావ అనే టీంకి మంచి పేరు వచ్చింది. దానికి మంచి పేరు రావడానికి కారణం ఏంటంటే మన ప్రతాప్ గారు ఆ వీడియోని మనకి పంపించకపోతే ఇది నల దిశలా వెళ్ళిపోతుంది. ఇది ఒక దగ్గర కాదు, నల దిశలా వెళ్ళి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు, ఫేస్బుక్ ఏంటి
అన్నింటిలో వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఇంతమంది సభ్యులు గమనిస్తున్న వాళ్ళందరూ వీళ్ళందరూ ఎండలో వచ్చి అంత కష్టపడి పనిచేస్తారని ఒక ఆలోచన మన వంతు కొంత ఎంతో అమౌంట్ ఇస్తే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. పాఠశాలకు కానీ అనాథులకు కానీ అన్నం పెట్టే విషయంలో కానీ చిక్కు పోసే విషయంలో కానీ మన యొక్క ఈ అన్నదాత టీము ప్రతి దగ్గర ముందుండి పనిచేస్తుంది. పలానా వాళ్ళు లేరు, శ్రీ గారు ఫోన్ చేస్తే పలానా టీం లేదు ఈరోజు మా టీము వెంటనే ఆ కార్యక్రమాన్ని చూడండి అని మన సభ్యులు పెద్ద సభ్యులంటే చాలా మంది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరెవరు పనిలో ఉంటారు, రాలేకపోతారు. కానీ ఒక ప్రార్థన అనేది ఇవ్వడం వల్ల ఆ సభ్యులు ఎక్కడున్నా సరే ఒక 10 నిమిషాలు అట్టిగా అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారు కూడా. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ సలహా తీసుకుని మనం ఏమైతే మార్పులు చేర్పులు చేయాలంటే చేద్దాం. అదంతా మన చేతిలో ఉంది. విజయం కాదు, ప్రతి ఒక్కరు ఇందులో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చేస్తున్నాం. కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. మనకి ఇప్పటి వరకు జరిగినటువంటి టీం మెంబర్స్ చెప్పినటువంటి విషయాల్లో మన టీం మీద నమ్మకంతో ఇస్తున్నటువంటి వాళ్ళ గురించినటువంటి సందర్భం రావడం వల్ల నేను కూడా ఈ పాయింట్ చెప్పదలుచుకున్నాను. సహజంగా మనకి ఒక నెల ఒకసారి నేను ఫలానా దానికి ఇస్తున్నాను అని చెప్పేసి సహజంగా అమౌంట్ అనౌన్స్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. అయితే మే నెలలో మనం ఏప్రిల్లో స్టార్ట్ చేశాము. ఏప్రిల్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇన్స్పైర్ అయినటువంటి ఒక ఎంఈఓ గారు, కొద్దిపర ఎంఈఓ 1 సాల్మన్ రాజు గారు ఆ నెలకి 4,000 ఇచ్చేసి మన టీం మెంబర్ అయినటువంటి మృత్యుంజయరావు గారు, హోమియో డాక్టర్ మృత్యుంజయ మాస్టర్ ద్వారా నాకు చేరడం జరిగింది. దాన్ని నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ చూసి ఆయన మన వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి మాస్టారు నేను జూన్ వరకు నేను ఇస్తాను అని చెప్పేసి ఏప్రిల్లో ఇచ్చారు, మేలో ఇచ్చారు, జూన్లో కూడా ఇచ్చారు. 3 విడతలుగా 3 4 12,000 ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని బట్టి నేను అనుకున్నా అసలు ఇది ఎంత స్పిరిట్గా ఇన్స్పైర్ అవుతున్నారు జనాలు, హెల్ప్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని మన ద్వారా అవుతున్నాయి అని చెప్పేసి నాకు ఆ ఉదాహరణ ద్వారా నాకు తెలిసింది. కాబట్టి ఆ సాల్మన్ రాజు గారికి మన టీం సభ్యులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏదేమైనా ప్రతాప్ గారికి మాత్రం వాట్సాప్ అవన్నీ ఫేస్బుక్ అండి. ఈ వేసవి సర్వేంద్ర కార్యక్రమం అనేది గత 3 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమం. మరి ఏదైనా కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు మన నిధులు అనేది సమీకరించుకోవడం అనేది ప్రధాన సమస్య. కానీ మనకి ఇక్కడ ఆ సమస్య లేదు. ఎందుకంటే నేను బలంగా నమ్మే విషయం ఏంటంటే మనం చేసే యూటిలిటీ అనేది ప్రాపర్గా ఉంటుంది అనే పరిస్థితిలో ఉంది. కాబట్టి మనం అడిగినా అడగకపోయినా వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. అందువల్లే మనకి ఆ నిధుల సమీకరణ అనేది చాలా కష్టంగా కాకుండా వస్తుంది. అదేవిధంగా అంతకంటే తనగా మాట్లాడుతున్నట్టుగా మన అందరూ కూడా మరి సేవా తత్పరతో కార్యక్రమం ఆగకుండా చేస్తున్నారని నమ్ముతూ మరి ఇందులో భాగమైన కూడా గమనపడుతూ మరి ఈ కార్యక్రమం కర్ణాటక ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సభ్యులందరికీ నమస్కారాలండి. మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఇది నిర్విఘ్నంగా సాగుతూ ఉన్నది. దాతలు సహాయం మనం ఇట్లా కార్యక్రమం చేస్తున్నామని శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర మీటింగ్ పెట్టగానే అదే రోజు చాలా వరకు కలెక్ట్ చేయడం, చాలా వరకు డొనేషన్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. ఇవన్నీ కార్యక్రమాలు జరగడానికి కారణం ఏంటంటే అది పర్ఫెక్ట్గా నడుస్తున్నది అనే నమ్మకంతోనే మన మీద నమ్మకంతో ఇస్తారు. ఎవరు రారు. ఎంతోమంది డొనేషన్స్ ఇస్తూ ఉంటారు కానీ ఆ పేరు రాసి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మధ్య కానీ మంచినీళ్ళు కానీ అంటే మన మీద నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని నడిపించండి అని ఇస్తున్నారు. మనం కూడా అట్లాగే చేస్తూ ఉన్నాం. అలాగే లోటుపాట్లు అనేవి సహజంగా ఉంటూ ఉంటాయి. అవి ఎంత పెద్ద కార్యక్రమమైనా చిన్న కార్యక్రమమైనా అవి ఉంటూ ఉంటాయి. అవి పట్టించుకోకూడదు. కార్యక్రమం నడుచుకుంటాం లేదా అనేది మనం చూడాలి. అంటే సభ్యులందరూ కూడా రాలేకపోవచ్చు. ఎండల్లో విపరీతమైన బాబాయ్ గారికి కానీ ఈరోజు వాళ్ళు అందుబాటులో ఉన్న రోజుల్లో వెళ్ళాం. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ సభ్యులందరూ కూడా అంటే సార్ అమౌంట్ ఎంత బిగిలింది అనుకోండి,
అమౌంట్ పరిస్థితి వేరే దానికి యూజ్ చేయకుండా నా సలహా ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ తీసేసి ఏమైనా తక్కువ పడి ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడైనా తక్కువ అయింది అనుకోండి, అట్లాంటప్పుడు ఇదే మీకు ఎట్లా ఉంటుందో ఆలోచిస్తే బాగుండు. నేను సలహా ఇవ్వాలనుకున్నాను. అది మీకు అభిప్రాయం నచ్చితే లేకపోతే లేదు. కార్యక్రమాలు ఏవే కాకుండా చాలా ప్లేస్ అయిపోయినా కానీ అన్నదానం వేరే ప్రదేశాల్లో మన కానీ ఇవన్నీ కూడా అందరూ లేకపోయినా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకున్నాం మనం. అందుకే మన మీద నమ్మకంతో మనకి కానీ మీరు అన్నదానం ఏర్పాటు చేయండి, మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, మంచిగా ఏర్పాటు చేయండి అని మనల్ని కోరడం జరుగుతుంది. ఎవరు కాళ్ళు ఇండివిజువల్గా ఎవరు చేసుకోలేరు, అట్లాంటి కార్యక్రమాలు చేయలేరు. పక్కన వెళ్ళిపోలేరు, దినోత్సవానికో ఏదైనా పేదవాళ్ళకి పెట్టాలనుకున్నారనుకోండి, వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారానే వాళ్ళు వాళ్ళ యొక్క యాంబిషన్లో తీసుకోగలరు అనమాట. అట్లాంటివన్నీ కూడా మన సంస్థ తరఫున మంచిగా నెరవేర్చారు. ఇంకా పిల్లలు అట్లే పిల్లలకు కూడా చాలా మంది సహాయం చేశారు. అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఫీజు కట్టలేరు, పేదరికంలో ఉన్నారు. ఒక అమ్మాయి బిఎస్సీ నర్సింగ్ ఏదో చేస్తే ఆ పైసలు 10,000 కట్టాలంటే సార్ వెంటనే మాట్లాడితే పంపించేశారు. ఆ టైంకి అందిస్తున్నారు. అంటే మనం సేవ చేయాలి చెప్తున్నప్పుడు ఒక పేదవాడికి, ఆపదలో ఉన్నవాడికి, ఇబ్బందిలో ఉన్నవాడికి సహాయం చేయాలన్న హృదయపూర్వక నమస్కారాలు. నన్ను కూడా ఈ కార్యక్రమాల్లో సభ్యునిగా చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మన అంకిత భావానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. మన మే 28వ తారీఖున మజ్జిగ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మనం పల్లి వేసినటువంటి చోట డ్రైనేజ్ చాలా పొంగిపోయి ఆగిపోయింది. యాక్చువల్ ఆ రోజు శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే స్కూల్లో ఉన్నారు వారు. సార్ ఇట్లా ఉంటే పోయినట్టు ఏం చేద్దామంటే మరి అది ఈరోజు మార్పు చేద్దామన్నారు. అప్పుడు తమ్ముడు సందీప్ వచ్చారు. మార్చడానికి అవకాశమే లేదు, మన ఎట్టి పరిస్థితుల్లో మనం మధ్యగా సప్లై చేయాల్సిందే అని ఎర్రటి ఎండలో ఆ టేబుల్ టైంని మోసుకొచ్చి రోడ్డుకి అవతల వైపున మెయిన్ రోడ్డు మీద పెట్టేసి వాళ్ళందరికీ మనం కంప్లీట్గా గంటన్నర పైన ఎండలో ఉండి సప్లై చేసిందా. దీనికి మనందరి తరఫున కూడా మన సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిదర్శనం చాలా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మరింత ఆధారంతో మరిన్ని కార్యక్రమాలు సేవాభావంతో చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే గౌరవ పెద్దలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలు అనేవి ఎందుకు మొదలు పెట్టవలసి వచ్చింది, ఎలా నడుస్తుంది అనేది గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సమావేశంలో కూడా ఎవరొకరు మాట్లాడుతూనే ఉన్నారు. ఫస్ట్గా సెకండ్ కరోనా టైంలో దాదాపుగా జనం ఎవరో కూడా ఇంట్లో నుంచి బయటికి రాని టైంలో రోడ్డు పక్కన ఉన్న వారికి ఆకలి వస్తుంటే కూడా కనీసం పట్టించుకోని టైంలో మన మిత్రులు టీంలో ప్రముఖ సభ్యులైనటువంటి గుమ్మడి వెంకటనారాయణ గారి ఆలోచన వచ్చినటువంటి సమత అనే ఒక బ్యానర్ కింద సుమారుగా ఆ లాక్డౌన్ అంతకాలం కూడా ఆ కార్యక్రమాన్ని వారి యొక్క నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అదే కంటిన్యూ చేస్తూ అన్నదాత శిక్షణతో ఒక రూపాంతరం చేసి గత 4 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా నడుస్తున్నటువంటి మన మిత్రులు ఎంతో మంది తర్వాత యాడ్ అవడం జరిగింది. ఆ మిత్రులు మరియు శ్రేయోభిలాషులు దాతల యొక్క సహకారంతో గత 4 సంవత్సరాలు 3 మాసాల నుంచి కూడా ఇది దిగ్విజయంగా నడుస్తూ ఉంది. మధ్యలో అది దిగ్విజయం తర్వాత 1-2 మాసాల్లో వెంటనేటువంటి అనురాగ్ ప్రతాప్ గారి ఇది యొక్క వీడియోల యొక్క చొరవతో ఈ కార్యక్రమం మన తెనాలి పట్టణంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా భారతలో కూడా ఈ వీడియో నుంచి స్పందించినటువంటి సందర్భం అనేది నాకు తెలుసు. ఎందుకంటే నాకు స్వయంగా అనుభవంతో జరుగుతున్న మన మిత్రులు ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నుండి 1 సంవత్సరం పాటు ఈ అన్నదాతలు సరిపెట్టాం. తర్వాత ఒకటే కాదు ఇంకేదైనా చేయాలనే ఆలోచనతో కమిటీలో మన ఇన్సూరెన్స్ సభ్యులైనటువంటి గురిగిన పోతరాజు గారి ఆలోచన నుంచి వచ్చిందే ఈ మధ్యగా మరి మంచి పంపించేది. వారి మాటలు కూడా గౌరవిస్తూ దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినందుకు ఎంతో మంది దాతలు స్పందించి ఎవరి దగ్గరికి
ఎవరికి వారు స్పందించి చేసినటువంటి ఈ కార్యక్రమం. అదేవిధంగా నాకు అనుభవంలోకి వచ్చి నేను ఎవరో అతను తెలియదు మన యొక్క వీడియోలు చూసి అన్నదాత సుఖీబాబు వీడియోలు మరియు మధ్యలో మంచినీళ్ళు పంపిణీ వీడియోలు చూసి ఉప్పలపాటి షణ్ముఖేశ్వరరావు గారట, ఆయన చెందుపేటలోనే ఉంటారు. వారు మా వీడియోలు చూసారట. చూసి మా ఇల్లు ఎత్తుకుంటూ వచ్చి 10,000 రూపాయలు ఇచ్చారు జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం చేశారు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆయన ఫోన్ చేసి మన వీడియోలు చూసి సార్ మళ్ళీ మొదలైనట్టుంది ఇంకొక 10,000 రూపాయలు నేను పంపిస్తున్నానని చెప్పేసి ఈ సంవత్సరం కూడా మళ్ళీ 10,000 రూపాయలు అనేది పంపించడం జరిగింది. వారు ఏ రోజు కూడా మన కార్యక్రమాలు అటెండ్ అవ్వడం అనేది జరగలేదు. కానీ 34 అనేది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం ఏదో కార్యక్రమం 10,000 ఏదో చెప్పాలి కదారంటే 34 మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పెట్టండి ఒక మాట తప్పితే వారు ఏ రోజు కూడా మన దాంట్లోకి వచ్చిన సందర్భం లేదు. అదేవిధంగా యుఎస్లో ఉన్నటువంటి మా మిత్రుడు మరణించారు గుమ్మడి రాజశేఖర్ బాబు గారని, వారి శ్రీమతి మరియు వారి పిల్లలు కూడా యుఎస్లో ఉంటారు. ఈ కార్యక్రమాన్ని చూసి వారి జ్ఞాపకార్థం అంటూ అక్కడి నుంచి కూడా అమౌంట్ పంపించడం అనేది జరిగింది. అదే పురా శ్రీనివాస్ గారి దగ్గర అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మన మధ్య పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మనతో సంబంధం ఇక్కడ లేనప్పటికీ కూడా ఊళ్ళో ఉన్నవాళ్ళు, అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో ఉన్నాడు, దేశం నలుమూలలో ఉన్నవాళ్ళే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా స్పందించి ఈ కార్యక్రమాల దాతలుగా ఉన్నారంటే మన వాళ్ళలో ఎంత నిజాయితీ ఉంటేనే ఈ కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇందులో ఎవరు రూపాయికి ఆశించేవాళ్ళు కాదు, శ్రమకి వెనక భయపడేవాళ్ళు కాదు. ఎవరికి వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో పెట్టిన టైం చూసుకోవటం, ఎవరికి ఎవరు ఫోన్ చేయాల్సిన పని కూడా లేదు. పెట్టిన టైంలో రావటం, ఆ కార్యక్రమాన్ని ముగించడం, తర్వాత వారి పనులు వాళ్ళు చేసుకోవటం. అట్లా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఏం లేదు సార్, మన కుటుంబంలో అందరూ కలిసి ఎలా ఫోన్ చేస్తాము, అదేవిధంగా అందరినీ కలుపుకుంటాం. అన్ని ఇంకేమి అందరూ కూడా ఏమి మనది అనుకోని చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు వెళ్తుంది. ఇక్కడ ఎవరు కూడా రూపాయి ఆశించేవాళ్ళు లేదు, అందరూ పెట్టేవాళ్ళే కానీ అట్లా కావాలనుకునేవాళ్ళే లేదు. చేశారు కానీ వెళ్ళిపోయి. అయితే ఈ మజ్జిగ కార్యక్రమం అనేది మాత్రం అనుకోకుండా పెట్టుకునేవాడిని సక్సెస్ అయ్యాం. ఇలాంటి కార్యక్రమం ఇంకేమన్నా పెద్ద పనుగా చేయాలి అనుకుంటే నా వంతు సహకారాలు ఇప్పుడు ఉంటాయండి. ప్లస్ ఆలోచించండి ఇంకేమైనా చేయగలమా మనం అని మీ దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్లీ, అంటే ఇప్పుడు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి సైకిల్ ఇవ్వాలి, మీ దృష్టికి వస్తే మాత్రం చెప్పండి. అది ఎవరు కూడా వేసుకోవాలి, నేనే వేసుకోగలను. అలాంటిది దోపిడి బండి కానీ అలా చూస్తే ఎవరు చిన్న జస్ట్ గ్రూప్లో పెడదాం. అలా 500 సంవత్సరాలు ఎక్కువ కూడా అవసరం. ఎవరు ఊరిని ఫోర్స్ చేయొద్దండి. ఇది డబ్బుతో పెట్టిన సమస్య కాదండి. ఎవరిని కూడా ఇప్పుడే కదండి, రేపు మంచి విషయంలో కూడా సార్ ఎవరిని కూడా గ్రూప్లో పెడతాం. ఎవరు స్పందిస్తుంది ఉన్న దాంట్లోనే చేద్దాం. మనం అమౌంట్ కోసం అంటే మాత్రం ఇది లైఫ్ లాంగ్ ఉండదండి. లైఫ్ లాంగ్ చెప్పారండి. ఎవ్వరు కూడా ఓన్లీ చెప్పడం వరకే మనం బాధ్యత. ఇస్తే చేద్దాం, లేదా అన్నదానికి ఓన్లీ భోజనాలు కూడా సరిపెట్టుకుందాం. అంతేగాని వీళ్ళు ఆశిస్తున్నారని మాట వస్తే మాత్రం ఇది ఉండదు. మన యూనివర్సల్ అండి, నేను ఆల్ ఇండియా లాగా యూనివర్సల్ అయింది మంది. ఇంకోటి మంచిగా అండి, పద్మా గారు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ గురించి చెప్పాలి. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అమ్మాయి. కంప్యూటర్ మధ్య మన మధ్య ఉన్నాయి, మన స్టాఫ్ నెంబర్ 1 అండి. వాడి కోఆపరేషన్ మనకి మంచిగా చేయగలుగుతున్నాం. పాసిబుల్ ఎక్కడ నేను మంచిగా దానికి ఎన్నోసార్లు వెళ్ళానండి. అమ్మాయి ఆప్యాయత అందరూ చాలా బాగుంటున్నాం. మన ఫీలింగ్ అది కూడా మనం దృష్టి పెట్టుకోవాలండి. సో ఇలానే లైఫ్ లాంగ్ సార్ మంత్లీ వన్స్ ఆత్మీయ సభ్యులను పెట్టుకున్నాం సార్. ఎవ్రీ మంత్ అండి. జస్ట్ ఎక్కువ టైం వచ్చాను, 1 అవర్ ఎక్కువ కొడుతుంది. 1 అవర్ ప్రతి ఇంట్లో కూడా మ్యాక్సిమం అవకాశాన్ని బట్టి ఆత్మీయ సభ్యులు కొంతమంది రాలేకపోయారు. ఈ ఉంటే అందరూ ఎంటర్ అవుతారు, ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. అందువల్ల మెయిన్ అన్నదానం మెయిన్ సార్. ఫస్ట్ అన్నదానమే, తర్వాత ఏదైనా సరే దాంట్లో రాజీ పడదు సార్. అవకాశం అందరూ కూడా మనకి సరుకులు పెడుతున్నాం కాబట్టి మ్యాక్సిమం అటెండ్ వచ్చాం. ఓకే సార్, ఏ అవసరమైనా సరే మన గ్రూపులు ఏ ఇబ్బంది అయినా సరే అందరితో పంచుకోండి. అందరూ కలిసి నాకంటే పెద్దవారికి చిన్నవారికి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పిన బుర్రా శ్రీనివాస్ గారు, కొత్తగూడ శ్రీనివాసరావు గారు, పోతే పోతురాజ్ మాస్టారు, ప్రతాప్ గారు, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఈ మధ్య కార్యక్రమాన్ని జీవి నారాయణ గారు కూడా ప్రోత్సాహంలో బాగా జరుగుతున్నది. ఈ 3 సంవత్సరాల మధ్య కార్యక్రమంలో ఎక్కడ ఒక్కరోజు కూడా ఈ సంవత్సరం ఒక్కరోజు కూడా నేను మిస్ కాకుండా
డిస్ట్రిబ్యూట్ చేయడానికి సహకరించినటువంటి కొన్ని సలహాలు ఇచ్చిన మా తమ్ముడు శ్రీనివాస్ గారికి కానీ కొత్తగూడ శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా నాతో పాటు మా ఇంట్లో కూడా నేను కష్టపడి పనిచేసిన మా మిస్సెస్ కృష్ణవేణి గారు కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయం నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు. మా బ్రదర్ కూడా అప్పుడప్పుడు కూడా సలహాలు ఇస్తూ కొంతమంది సలహాలు తీసుకుంటూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడవడం జరిగింది. ఇదే విధంగా కొన్ని సంవత్సరాల పాటు మనకు ఓపికన్నంత వరకు కూడా దాతలు అందరూ సహకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా ఇంకా మెరుగ్గా ఇచ్చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలు కానీ నాకంటే చిన్నవాళ్ళు కానీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం. మనం ప్రతి మనిషికి కావాల్సింది కూడు గుడ్డ. ఈ విషయాల్లో మనం ఆల్రెడీ జీవి నారాయణ గారు కానీ పోతే మన పురా శ్రీనివాస్ మాస్టర్ కానీ పోసార్ మాస్టర్ కానీ కొత్తగూడ శ్రీనివాస్ మాస్టర్ కానీ వీళ్ళందరూ తినటానికి మాత్రం ఇబ్బంది లేకుండా కొంతమంది పేదలకి అన్నదాన కార్యక్రమం అక్కడక్కడ ఆశ్రమాల్లో కానీ అక్కడక్కడ చేస్తున్నారు. కాకపోతే గుడ్ అనేది మనం ఎవరికి ఇవ్వలేకపోయినా కూడా గుడ్ అనేది మన ఇళ్లలో చాలా వరకు వేస్టేజ్గా మనం తొడిగి వాడటానికి ఉపయోగం లేకుండా పక్కన పడేసిన గుడ్డలు కానీ లేకపోతే వచ్చే చలికాలము ప్లస్ వానాకాలము చాలామంది ప్లాట్ఫారాల మీద ఇవి ఏమీ లేకుండా చాలా ఇబ్బందుల్లో దీనస్థితిలో ఉన్న కొంతమంది నిరుపేదలకి ప్రతి ఒక నెలలో ఒక రోజు మాత్రము కేటాయించుకొని ఎవరి దగ్గర ఉండే వాళ్ళు సేకరించి వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగితే ఇది కూడా ఒక మహత్తర కార్యక్రమం లాగా భావించుకొని చేయడానికి నాది చిన్న సూచన లాంటిది స్వీకరించి మీకు అవకాశం ఉంటే చేయొచ్చు, లేదనుకుంటే మీ ఇష్టం. అది ఈ విధంగా చేస్తే ధన్యవాదాలు, లేదంటే కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మరి అన్నదాత సుఖీభావ కార్యక్రమాల్లో అన్నప్రసాదం పంపిణీ కానివ్వండి, చలివేంద్రం కానివ్వండి, లేదా ఇతర సమాజ హిత కార్యక్రమాలు కానివ్వండి ఎంత దిగ్విజయంగా జరగడానికి కారణభూతులైనటువంటి ఈ యొక్క మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే వీళ్ళు భలే మంచోళ్ళు అండి. మాత్రం మీకు మాత్రం మామూలు కాదు, కల్లా కప్పడం లేనివాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఒక్క మాట అనుకోవటం ఉండదు. పొరపాటు నేను అలాంటి వాడు ఎప్పుడన్నా ఈ వయసు ప్రభావంతో ఏదైనా మర్చిపోవడం లేదా మరొకటి జరిగినా కానీ ఇంత మాట కూడా బయటికి పరుషంగా మాట్లాడాలి. నిజంగా మీ అందరితో నాకు ఈ విధంగా మరి ముఖ్యంగా మనం చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా దానికి డాక్యుమెంటేషన్ ముఖ్యం. డాక్యుమెంటేషన్ లేకపోతే ఆ కార్యక్రమం అనేది చిన్నదైనా పెద్దదైనా మన కార్యక్రమాలకు డాక్యుమెంటేషన్ అనేది వీడియోలు అన్నమాట. అంటే మనం ఎక్కడి నుంచో నిజంగా మనం ఉన్నట్టు అమెరికా నుంచి కూడా మనకు మనీ పంపిస్తున్నారు. ఇక్కడ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది మనకు ఎలా తెలుస్తుంది? మనం వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి మనం సద్వినియోగం చేస్తున్నాం అనే విషయం అనేది వీడియోల ద్వారా వెళుతుంది. నాకు మంచి వ్యాపకం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ఈ వ్యాపకం ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు రోజు జిగ్జాగ్ ఉంటుంది మైండ్. ఒక రోజు 3 ప్రోగ్రామ్స్ 2 ప్రోగ్రామ్స్ 5 ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు ఏ ఫోటోలు అయితే కన్ఫ్యూజ్ అయిపోతుంటాం, పేరు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. దీనివల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మరి విశ్రాంతి అదే పదవిలో రిటైర్ అయినప్పటికీ కూడా మన మైండ్ షార్ప్గా పనిచేయడానికి అన్నదాత సుఖీభావ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకు మీ అందరికీ కూడా నేనే రుణపడి ఉన్నాను. ఇక టెక్నికల్గానే నాకు చాలా ఇంట్రెస్ట్ అది. మీరు ఎంత అంటే మనకి ఏది ఇష్టమో అది మనం ఎంత కష్టమైనా చేస్తాం. కాబట్టి ఈ విషయంలో నేను మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఈ విధంగానే దిగ్విజయంగా ముందుకు సాగిపోవాలని, అందుకు నేను ఈ విధంగానే మీకు సహకరిస్తూ, నేను సహకరించడం కాదు మనందరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్దామని చెప్తున్నాను. వేసవి చలివేంద్రం చాలా బాగా నచ్చింది. అయ్యో 12 అయిపోతుంది వెళ్ళాలి అనే థాట్ తప్ప ఎండగా ఉందా ఏంటది. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటాము ఎండ బయటకు వెళ్ళాలంటే అప్పుడు 12 అయిపోతుంది తొందరగా వెళ్ళాలి అక్కడికి అనే ఉద్దేశంతోనే ఉండేవాళ్ళము. వెళ్ళాలి, ముందు పని చేయాలి, గబగబా అక్కడ వెయిట్ చేస్తుంటారేమో ఎవరు ఉంటారని ఆ ఎండ సంగతి అసలు గుర్తొచ్చేదే కాదు. కాబట్టి అందరు చాలామంది మాస్టర్లు అందరూ వచ్చారండి, చక్కగా చేశారు. ఇవాళ ఉన్నారు మనుషులు లేరు అనేటువంటిది ఎక్కడ కొద్ది కూడా కనపడలేదు. చాలామంది స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా రాకపోయినా కూడా కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరిగింది. మధ్య మధ్యలో వీళ్ళ మనవాళ్ళు వీళ్ళు కూడా వచ్చి
చక్కగా పార్టిసిపేట్ చేసి పిల్లలు చక్కగా వాళ్ళు కూడా మధ్య పోసారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఫర్ ది ఆపర్చునిటీ.